ఒక చిన్న పట్టణంలో లలిత అనే యువతి ఉండేది. జీవితంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఉద్యోగం దొరకలేదు, స్నేహితులు వదిలేశారు, ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయి. ఒకరోజు రాత్రి గదిలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెడుతూ దేవుణ్ణి పిలిచింది. ఆమె హృదయం నుండి వచ్చిన మాట ఒక్కటే, ప్రభువా, నువ్వే నా దగ్గర ఉండాలి. నేను ఒంటరిగా లేను కదా. ఆ క్షణంలోనే ఆమెకు ఒక అద్భుతమైన శాంతి కలిగింది. తన గదిలో ఎవరూ కనిపించకపోయినా దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడనే ధైర్యం ఆమె గుండెల్లో నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక మంచి అవకాశం దొరికింది. జీవితం మెల్లగా మారింది. కాని ఆమెకు గుర్తుండిపోయింది ఒకటే, యెహోవా తనను సత్యముగా పిలిచిన వారందరికిని సమీపముగా నుండును. కీర్తనలు గ్రంథము 145 అధ్యాయము 18వ వచనము. ఈ వచనం మనకు దేవుని గురించి ఒక అద్భుతమైన వాగ్దానం చెబుతుంది. మనం నిజమైన హృదయంతో, విశ్వాసముతో దేవుని పిలిచినప్పుడు ఆయన దూరంగా ఉండరు. మన ప్రార్థనలు వృథా కావు. ఆయన మనకు దగ్గరగా ఉంటారు. కష్ట సమయంలోనైనా, సంతోష సమయంలోనైనా సత్యంగా ఆయనను కోరుకునే వారిని ఆయన విని సమాధానమిస్తారు.